నిర్మల్ జిల్లాలో సోయా పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సోయాకు కనీసం మద్దతు ధర క్వింటాకు 5,328, పత్తికి 8,110 ఉందని చెప్పారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోయా కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోయా కొనుగోలు మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేటువంటి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నిర్మల్లో కూడా దాదాపుగా 10,000 ఎకరాల సోయా సాగులో ఉండి మరి రైతులకు మార్కెట్లో కేవలం 4,200 రూపాయలు ఉన్నందున 5,328 రూపాయలకు దాదాపు 1,100 రూపాయలు అధికంగా పే చేసి మరి కొనుగోలు చేయడం జరుగుతూ ఉన్నది. దానివల్ల మరి రైతులకు పెద్ద ఎత్తున లబ్ది జరగడమే కాకుండా మరి ఈ ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలు నిర్మల్లో, సారంగపూర్, హెడ్ క్వార్టర్స్ అన్ని చోట్ల కూడా మరి ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు సదుపాయం కలుగుతూ ఉన్నది. అదే మాదిరిగా మరి కలెక్టర్ గారికి, మరి జేసీ గారికి కూడా నేను వెంటనే ప్యాడీ సెంటర్స్ కి కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయించాల్సి కోరుతా ఉన్నాను.